నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించవలను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి చాలాసార్లు వచ్చాను. కానీ పూజ చేయడం అయితే నాకు నేనుగా ఇది మొదటిసారి. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఫాదర్ జోసెఫ్ గారికి, ష్రైన్ డైరెక్టర్, మరియు ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి మరియదాస్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నోసార్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధిని దర్శించడం జరిగింది. మనకు అందరికి కూడా చాలా సుపరిచితమైన పేరు ఇది, బ్రదర్ జోసెఫ్ తంబి. ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి బాగా సుపరిచితమైనటువంటి పేరు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పేరు. మాలో ఎంతోమంది గురువులు ఎంఎస్ఎఫ్ సభలో ఈ ప్రాంతం నుంచి వరంగల్ లేదా విజయవాడ, నల్గొండ డయాసిస్ల నుంచి లేదా ఏలూరు డయాసిస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఎంతోమందికి పేరు ఉన్నది. అందువలన మేము కూడా చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి. అవి చిన్నకి ఆకర్షితులై మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చిన విధంగానే నేను కూడా చాలాసార్లు వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. అయితే మనందరం కూడా ఈ యొక్క 81 వర్ధంతి నాడు మరి వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నాడు. మరి ఈ నవదిన జపాల్లో కానీ ప్రార్థనలో కానీ పాల్గొంటుండగా మన మీద ఒక బాధ్యత ఉంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఆయన జీవించిన విధానము, మరి దైవ ప్రేమను, సోదర ప్రేమను ఎంతో చక్కగా ఆయన జీవించారు. దేవునిపై ఆయనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం వలన, ప్రేమ వలన, భక్తి వలన ఆయన మరి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళడము, సువార్తను చాటి చెప్పడము, ముఖ్యంగా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి తాను శాయశక్తిలో కృషి చేసేవారు. తన బట్టలు కానీ తన ఆహారాన్ని కానీ అన్నిటిని కూడా త్యాగం చేస్తూ దేవునికి ప్రేమను తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, చేతుల ద్వారా ఆయన చెప్పకనే చెబుతూ ఉండేవారు. మరి అటువంటి దైవానుభూతుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక దైవ సేవకుడిగా మిగిలిపోకుండా మరి ఆయన తొందరలోనే మనందరం కూడా వర్ధంతి సంబరాలు మాత్రం కాదు, పునీతుడిగా మరి ఆయన్ను తొందరలో ప్రకటించాలని, మరి ఆయనను ఆ యొక్క ఉన్నత స్థితికి చేర్చాలని మనందరం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే మన భక్తి మనకు ఆయన మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా జరిగినటువంటి ఆ యొక్క అద్భుతాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అటువంటి భాగ్యము ఆయనకు తొందరలోనే వస్తుందని నమ్ముతూ ఉన్నాను. ఈనాడు ఈ యొక్క నవదిన ప్రార్థనలో మొదటి దినమున నాకు ఇచ్చినటువంటి ధ్యానాంశం దైవ ప్రేమ. అందువల్ల దానికోసం కొంత సమయాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి అసిసిపుర్ ఫ్రాన్సిస్ వారు, పునీత అసిసిపుర్ ఫ్రాన్సిస్ వారు, ఆయన చర్చ్ నుంచి బయట నిలబడి ఉండగా ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, ఫ్రాన్సిస్ గారండి,
నాకెందుకో దేవుడిని అంత ప్రేమించాలని ఎప్పుడు అనిపించదండి, దేవునికి విధేయించాలని కూడా అనిపించదండి, నాకెందుకు అది అంతగా రుచించడం లేదన్నాడు. అయితే ఫ్రాన్సిస్ వారు యథావిధిగా ఆయన ఎక్కువ మాట్లాడరు, ఆయన అన్నీ చేసి చూపిస్తుంటాడు. అందువలన ఆయన ఆ మాటలను పెద్దగా పండించుకోకుండా ఆయన అలా నడుస్తూ ఉండగా ఆ స్త్రీ కూడా ఆయన వెంట నడుస్తూ ఉంది. అంతలో ఆ ప్రక్కనే ఒక గ్రుడ్డి కుంటి తనం ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తితో పునీత ఫ్రాన్సిస్ వారు ఇలా అన్నారు, బాబు, నేను నీకు ఈ క్షణాన కంటి చూపును మరియు నడిచేటువంటి శక్తిని ఇచ్చినట్లయితే నీవు ఏం చేస్తావు అన్నాడు. అంటే వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, మీరు నాకు కంటి చూపును నా నడిచే శక్తిని ఇచ్చినట్లయితే నేను మీకు రుణపడి ఉంటాను, మీ సేవకుడిగా ఉంటాను, మీతో పాటే ఉండిపోతాను అని అన్నాడట. ఆ వెంటనే అసిసి ఫ్రాన్సిస్ వారు ఆ స్త్రీ వైపు తిరిగి ఇలా అన్నారు, మరి ఆయన కొంచెం చూడడానికి శక్తిని, నడవడానికి శక్తిని ఇచ్చినంత మాత్రానే నాకు సేవకుడు అయిపోతాను అంటున్నాడు. మరి నీకు కంటి చూపు ఉంది, వినికుడు ఉంది, మాట్లాడగలవు, నడవగలవు, పరిగెత్తగలవు కదా, మరి నీకు అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఎందుకు ఆయనకు విధేయించలేకపోతున్నావు అని ఆ స్త్రీని ఆ రెండు మాటలు అడిగి ఆయన ముందుకు సాగిపోయాడట. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మరి కొన్నిసార్లు ఆ స్త్రీ యొక్క స్థానంలో ఉంటామట. దేవుని యొక్క ప్రేమను పూర్తిగా తెలుసుకొని దానికి అర్హులుగా జీవించలేక, దేవుని యొక్క ప్రేమను మనము సరిగా అర్థం చేసుకోలేక, మరి అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి కొన్నిసార్లు మర్చిపోయి మన జీవితాన్ని మనకిష్టపచ్చిన విధంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. విషయం ఏమిటంటే, దేవుని ప్రేమకు అవధులు లేవు, పరిమితులు లేవు. లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమ ప్రేమికుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఇక మనిషికి డబ్బుకి, మనిషికి అధికారానికి, ఇక రకరకాల ప్రేమలు. అయితే ఆ ప్రేమలన్నిటికీ కూడా అతి ప్రముఖమైనది, ప్రాముఖ్యమైనది, భిన్నమైనది దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అని పునీత యోహాను వారు చెబుతారు. యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే అని పునీత యోహాను గారు తను రాసిన మొదటి లేఖలో వ్రాస్తున్నారు. అందుకే పునీత పౌలు మహర్షి కూడా ఈ విధంగా చెబుతారు. రోమీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను. దీనివల్ల దేవుడు మన మీద తనకున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు, లేదా చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అందువలన దేవుని ప్రేమ మన ప్రవర్తన బట్టి మారదు. మనం అపరాధులైనప్పటికీ ఆయన తన కృపతో మనలను అంగీకరిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై నిత్య జీవం పొందుటకై అటుల చేసెను. చేసెను. ఇందులో ఫ్యాక్ట్ ఏమిటంటే, నిజం ఏమిటంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్నటువంటి చెట్లు చేమలు కాదు. ముందుగా తాను చేసినటువంటి మనిషిని తన రూపంలో సృష్టిస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించాడు, మనిషికి జీవం పోశాడు. అందువలన ఆ జీవం పోసిన మనిషి మరి ఈ లోకంలోనే గతించిపోకుండా ఆయనతో పాటు ఎల్లప్పుడూ కూడా నిత్యకాలం కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే పాపం కట్టుకొని మరి మరణానికి దగ్గరైనటువంటి వాడు రక్షింపబడాలనే కోరికతో ప్రభు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు. అది తండ్రి చేసేటువంటి గొప్ప త్యాగం. ఆయన దేవుడైనప్పటికీ మానవుడిగా మనలోనికి వచ్చి, మన యొక్క చరిత్రలోనికి వచ్చి, మనకు మరలా మనము కోల్పోయినటువంటి ఆ యొక్క ఉన్నత స్థితిని మనకు చేకూర్చి నిత్య జీవానికై మనకు బాటలు వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుని ప్రేమకు నిదర్శనం. మరి మనం క్రిస్మస్ కాలంలో ఉన్నాము. మరి ఈ రోజుతో అది ముగుస్తూ ఉంది. మరి ఈ క్రిస్మస్ కాలంలో మనం చూసింది కూడా అదే. దేవుడు తన ఏకైక కుమారుని తన ప్రేమను నిరూపించుటకై, తన ప్రేమను చూపించుటకై, దేవుడు ఎంతగా మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు అన్నటువంటి దానికి నిదర్శనంగా తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత పౌలుడు అంటాడు, గాడ్స్ లవ్ ఈజ్ లిమిట్లెస్. హద్దులు లేని ప్రేమ దేవుని ప్రేమ. ఎఫెసీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 18-19 వచనంలో చూసినట్లయితే ఇది పవిత్రులందరితో చెప్పండి. సహక్రీస్తు ప్రేమ, తన క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత గాఢమో, గ్రహింపగల శక్తి గలవారు కావాలనని దేవునికి నా విన్నపము. దేవునికి మా విన్నపం. ఇంగ్లీష్లో పాట ఉంది, మీకు తెలిస్తే చాలా మంచి పాట. ఆ పాట ఏమిటంటే, గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్. తెలుసా పాట? గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్ ఈజ్ సో వండర్ఫుల్, సో వండర్ఫుల్ love. So high you can't get over it, so deep you can't get under it, so wide you can't get around it, so wonderful love. ఈ పాటకు మూలం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పునీత పౌలుని యొక్క వాక్యాలే. అందువలన దేవుని ప్రేమ పునీత పౌలు మహర్షి చెప్పే విధంగా ఎంతో వెడల్పైనది. అంటే లోకమంతటికి, ప్రతి జాతికి, ప్రతి మనిషికి ఆ ప్రేమలో భాగం ఉంది. ఎంతో పొడవైనది, ఇది నిత్యమైనది. లోకం పుట్టకముందే ఆయన మనల్ని ప్రేమించాడు, మరియు యుగ యుగములు మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అది దాని అర్థం. ఎంతో లోతైనది. పాతాళమంతటి పాపపు ఊబులు ఉన్న పాపిని కూడా పైకి లేవనెత్తగల శక్తి ఈ ప్రేమకు ఉంది. ఎంతో ఎత్తైనది. ఇది మనల్ని పరలోక రాజ్యపు వారసులుగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈ యొక్క దేవుని ప్రేమను తెలుసుకుంటారో వారు ఎప్పుడు కూడా ఆ యొక్క క్షమాగుణాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ నిర్భయాన్ని,
ఆ ప్రేమలో ఆ ధైర్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవులు దేవునిపై చూపించే ప్రేమకు మూలము కావచ్చు, పురోగతి కావచ్చు, పరిపూర్ణత కావచ్చు, అంతా దేవుడు మానవుల పట్ల చూపించే శాశ్వతమైనటువంటి ప్రేమలోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఈ విధంగా చెబుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను ప్రేమింపుడు. అదే మనం మత్తయి సువార్తలో కూడా ఇప్పుడు చదువుకున్నాం. మరియు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, తన ఏకైక కుమారుడు మనకిచ్చాడు కాబట్టి, మనము కూడా ఆయన్ను అదే విధంగా ప్రేమించాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమే అని మనం తెలుసుకున్నాడు. ఆ ప్రభువుని ప్రేమించడానికి ఎప్పుడూ కూడా వెనుకాడకూడదు. దేవుడే విషయం ఏమిటంటే, దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు, మనలో తన ప్రేమను నింపాడు. అందుకే మనం ప్రేమించాలని, ప్రేమింపడాలని కోరుకుంటాం. ప్రేమించడం అనేది దేవుడు మనకిచ్చేటటువంటి ఒక స్వభావం, ఒక వరం. మనం ఆయనను మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, బలంతో ప్రేమించాలి. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. ఆయనకు మొట్టమొదటి స్థానాన్ని, ప్రముఖమైనటువంటి స్థానాన్ని, అత్యంత విశేషమైన స్థానాన్ని ఇవ్వాలి. అన్నిటితో పాటు, అందరితో పాటు ఆయన ప్రేమించడం కాదు. అందుకనే ప్రభు మనకు చెబుతూ ఉన్నారు, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనము ఆయనను ప్రేమించాలి. అంతేకాకుండా మనలో ప్రాణం పోసిన మన దేవుడు అన్నిటికంటే తన దైవిక మంచితనాన్ని, ప్రేమించే సహజమైన కోరికను మన హృదయంలో నాటాడు. దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే సహజమైన కోరిక సహజమైనది మాత్రమే కాదు, అతీంద్రియమైనది కూడా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క ప్రత్యేక అనుగ్రహం, దేవుని నుండి మనకు లభించినటువంటి ఒక గొప్ప కరం. అందుకనే కీర్తనాకారుడు ఇలా అంటాడు, కీర్తనలు 42వ కీర్తన వచనములు 1, 2 చూసినట్లయితే, దేవా సెలయేటి నీటి కొరకు, సెలయేటి నీటి పట్టు దప్పికొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. సజీవుడగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది, నీ కొరకు నా ప్రాణం ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును చాలమ్మా. సో ఏదైతే ఇప్పుడు ఇంకా వేరే ట్రాన్స్లేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా కూడా ఉంటుంది. జింక నీటి ప్రవాహాల కోసం ఎలా ఆరాటపడుతుందో, నా ఆత్మ కూడా నీ కోసం అలా ఆరాటపడుతోంది. ఓ దేవా, నా ఆత్మ దేవుని కోసం జీవించే, దేవుని కోసం దాహముతో ఉంది. అందుకే పునీత అగస్టిన్ వారు ఇలా అంటారు, ఓ ప్రభువా, నీ కోసమే మమ్మల్ని సృష్టించావు, నీలో విశ్రాంతి తీసుకునే వరకు మా హృదయం అశాంతితో ఉంటుంది అని. దీనిని ఇంగ్లీష్లో ఏమంటామంటే, మై హార్ట్ ఈస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలనే మొదటి ఆజ్ఞ మన అస్తిత్వంలోని ప్రతి అంశంలోనికి చొచ్చుకుపోయే సంపూర్ణమైన
అపరిమితమైన ప్రతిస్పందిస్తుంది. ఇది కేవలం ఆప్యాయత లేదా సాధారణ భావం కాదు, కానీ దేవుడిని ప్రతిదానికి మరియు ప్రతి ఒక్కరికి, అంటే అన్నింటికంటే మరియు అందరికీ పైన ఉంచగలిగే పవిత్రమైన మరియు అపరిమితమైన ప్రేమగా ఉండాలి. దేవుడిని సంపూర్ణంగా మరియు ప్రేమించాలనే మొదటి ఆజ్ఞ వేదాంత శాస్త్రానికి, మానవ శాస్త్రానికి కూడా మూల స్తంభంగా పనిచేస్తుంది. ఎందుకంటే నిజమైన దేవుడిని తెలుసుకోవడం ద్వారా నిజంగా మానవుడిగా మారడానికి మనకు వీలవుతుందన్నది సత్యం. వాస్తవానికి అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం దైవత్వంతో దేవునిలో లీనమవ్వడం, దేవునితో ఏకమవ్వడం. నిజానికి మొదటి ఆజ్ఞలో దేవుడు మనల్ని ఎంత మక్కువగా ప్రేమిస్తున్నాడో మరియు మన ప్రేమను ఎంతగా ఆయన కోరుకుంటున్నాడో అన్న విషయము మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయంతో, ఆత్మతో మరియు బలంతో ఆయనను ప్రేమించాలని ఆజ్ఞను పాటించడానికి అవసరమైనటువంటి అన్ని మార్గాలను కూడా ఆ ప్రభువే మనకు అందిస్తూ ఉన్నారు. అందుకే ప్రేమ దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఒక అమూల్యమైనటువంటి కానుక. ముందుగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని కూడా ఆయనను ప్రేమించమని అడుగుతూ ఉన్నాడు. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవునికి మనం ప్రేమించడం ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన స్తుతుల ద్వారా, మనము చేసిన కార్యక్రమం మనమేమి దేవునికి మన ద్వారా మనమేమి ఇవ్వం. ఆయన పరిపూర్ణుడు, అన్నిటిలోనూ అన్నీ ఉన్నవాడు. మన ద్వారా మనం ఇచ్చేది ఏమి ఉండదు. కానీ ఆయన్ని ప్రేమించడం ద్వారా, ఆయన స్తుతులు పాడడం ద్వారా, ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా మనము దాని నుండి ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నాము. మనం వెళ్ళి ఒక సముద్రం ప్రక్కన కూర్చున్నాం అనుకోండి, సముద్రం ప్రక్కన కూర్చుంటే మనం చూడటం ద్వారా అదేమైనా పెరుగుతుందా, తరుగుతుందా? అదేం కాదు. మనమే ఆ యొక్క సముద్రపు గాలి నుండి, ఆ స్వచ్ఛత నుండి, ఆ అందం నుండి మన హృదయాలకు శాంతి కలుగుతూ ఉంది, మన ఆత్మలకు ఆనందం కలుగుతుంది, మనం రిఫ్రెష్ అయ్యి వస్తాం. అదేవిధంగా దేవుణ్ణి పొగిడినప్పుడు, దేవునికి స్తుతులు పాడినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దాని ద్వారా మనకే లాభం వస్తుంది, కానీ దేవునికి కాదు. అందుకే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దేవునికి ఏమీ ఫేవర్ చేయడం లేదు, మనం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా. కానీ మనము దేవునికి దగ్గర అవుతూ ఆయనలో ఉన్నటువంటి యొక్క శాంతిని, ఆనందాన్ని మనం పొందగలుగుతున్నామన్నటువంటి విషయాన్ని గుర్తించి దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి అత్యంత విలువైన, ముఖ్యమైన, ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని మన జీవితాల్లో ప్రసాదించాలి. మరి దేవుణ్ణి ప్రేమించమన్నటువంటి అదే దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు, నీ యొక్క సహోదరుని కూడా ప్రేమించుము అని. ఎలా? నీ వలే నీ సహోదరుని ప్రేమించుము, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ సహోదరుని ప్రేమించుమని మనకు వాక్యం చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ప్రేమించుకుంటాం? మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, మనకంతా మంచి జరగాలని కోరుకుంటాం. అదేవిధంగా నీవు కూడా ఇతరులకు మంచి జరగాలని కోరుకో. ద్వేషభావాల్ని, దుష్టభావాల్ని విడిచిపెట్టి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఇతరులు కూడా సంతోషంగా ఉండాలని మనము కోరుకోవాలి. రెండవది, ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి అంటే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడే ఇతరులను కూడా సృష్టించాడు. అందువలన
నేను దేవుని యొక్క రూపమైతే మరి నువ్వు కూడా దేవుని యొక్క రూపమే. నువ్వు దేవుని యొక్క రూపమైనట్టే ఇతర వ్యక్తి కూడా దేవుని యొక్క రూపమే. అందుకే వారిని చూసినప్పుడు నీకు ప్రేమ కలగాలి, దేవుణ్ణి చూడగలగాలి, ఆ యొక్క దేవుని ప్రేమను ఇతరులకు పంచగలగాలి. అప్పుడే నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్టు. అందుకే మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 34 నుంచి 35. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన మనము ఇతరులను ప్రేమించవలసినటువంటిది ఎలా అంటే, ప్రభు మనల్ని ప్రేమించిన విధంగా. ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? తన ప్రాణాన్ని కూడా ధారపోసే విధంగా ఆయన ప్రేమిస్తున్నాడు. మనకు బ్యూటిఫుల్ పిక్చర్ ఒకటి ఉంటుంది. హౌ మచ్ డూ యూ లవ్ మీ వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఎంత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రభు ఏం చేశాడంటే 2 చేతులు కూడా చాచి సిలువ మీద మరణించాడు. అంటే తన యొక్క రక్తాన్ని కూడా ధారపోసి మన కోసం శ్రమను అనుభవించి మన కోసం ప్రాణాన్ని విడిచిపెట్టేటంతగా ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా దేవుడు ఏ విధంగా అయితే అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడో, దుష్టుల్ని, మంచి వాళ్ళని, పుణ్యాత్ముల్ని, పాపాత్ములు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా అందరినీ ప్రేమించేటటువంటి విధంగా ఉన్నప్పుడే ప్రభువు చెబుతూ ఉన్నారు, నీవు నా శిష్యుడవు కాగలవు అని. అందుకే 1వ యోహాను 4వ అధ్యాయము 20వ వచనం, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా చెప్తుంది. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని లేదా సహోదరిని ద్వేషించినట్లయితే అట్టివారు అబద్ధీకులు, అసత్యవాదులు. తన కన్నులారా తాను చూచిన సహోదరుని లేదా సహోదరిని ప్రేమింపనిచో తాను చూడని దేవుణ్ణి అతడు ఎటులా ప్రేమింపగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క పునీతుల జీవితాలు చూసినట్లయితే దీనిని ఖచ్చితంగా పాటించారు. వారి ముందున్నటువంటి వ్యక్తుల్ని, వారి ముందున్న కష్టపడే వ్యక్తుల్ని, అవసరంలో ఉన్న వ్యక్తులలో దేవుణ్ణి చూశారు కనుక వారి యొక్క జీవితాన్ని పూర్తిగా దైవ సేవకై సమర్పించుకుంటూ మరి అవసరమైనటువంటి ఆ యొక్క మానవుల యొక్క అవసరాల కోసం మరి వారి జీవితాన్ని వెచ్చించారు. ఒకటి, దైవ ప్రేమ కోసం సువార్తను చాటి చెప్పుతూ ఎక్కడికి వెళ్ళడానికైనా, ఏ పరిస్థితిలో ఉండడానికైనా, ఎటువంటి కష్టాన్ని అనుభవించడానికైనా సిద్ధపడుతూ మరి అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి వారి యొక్క ప్రాణాలను, ఆరోగ్యాన్ని అన్నిటిని కూడా పణంగా పెట్టారు. అదే మనం చూస్తాము మన యొక్క పునీతుల్లో. మరి ఇప్పుడు మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మరి యొక్క వర్ధంతి వేడుకల్లో మరి పండుగను మనం జరుపుకుంటున్నటువంటి సమయంలో మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవితం మీకు ఈ 9 రోజులు చెప్పబడుతుంది. ఇక్కడ వచ్చే ప్రతిసారి కూడా మీకు చెబుతూనే ఉంటుంటారు. మీకు నాకంటే ఎక్కువగా తెలిసే ఉంటుంది. మరి
ఏదో ఎక్కడో ఉన్నవారు ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవించి ఇక్కడ ప్రజల కోసం ఎంతో పాటుపడి వారి కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకుంటూ తన యొక్క వస్త్రాలను కానీ తన యొక్క ఆహారాన్ని కానీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఇతరులకు దానం చేయడానికి, త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటూ మరి ఎంతటి శ్రమనైనా సరే ఆయన తీసుకోవడానికి సిద్ధపడుతూ మరి ఎంతో కష్టపడి మరి ఇదిగో ఈరోజు మన హృదయాలన్నింటిలో కూడా ఆయన ఒక చోటును సంపాదించుకున్నాడు. ఇక్కడ ఇంతగా మరి మీరందరూ ఇక్కడ రావడము, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనడం చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఆయన చూపించిన యొక్క దైవ ప్రేమ. మరి దానికి రుజువుగా ఆయన తన ప్రజల కోసం, విశ్వాసుల కోసం, మరి ప్రభు యొక్క సందేశం కోసం ఆయన చేసిన కృషి మనల్ని కూడా ఈ విధంగా నడిపిస్తూ ఉంది. మరి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది కథోలికలు ఉన్నారు అంటే ఎవరు లేరు ఆల్మోస్ట్. కానీ మరి ఆయన చేసిన సేవ ద్వారా, ఆయన జీవిత సాక్ష్యం ద్వారా, మరి ఆయన జీవించిన ఆ యొక్క దైవ ప్రేమ, సోదర ప్రేమయే మరి ఎంతోమందిని ప్రభువు దగ్గరకు ఆయన ద్వారా నడిపించింది అన్న విషయము సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆయనకు ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కనబడి వారికి సహాయం చేయగలిగేటటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉండేదని నేను చదివాను. దానికి కారణము దేవుడు మరి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క తపనను, ప్రేమను చూశాడు కనుకే ఆయనకు అటువంటి అద్భుతమైన శక్తిని ఇచ్చారు. మరి దానిని ఆయన సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ అది ఇతరుల యొక్క బాగు కోసము, క్రీస్తు సందేశం కోసం, సువార్త కోసము ఆయన వెచ్చించి మరి మనందరికి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా ఈరోజు దైవ ప్రేమ కోసం మనం తలుచుకుంటూ ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తి మనకు తప్పకుండా మనసులోకి వచ్చేవారు మరి పునీత తెరేసా, మదర్ తెరేసా గారు, కలకత్తాపూర్ తెరేసా గారని కూడా అంటాం మనం. మరి ఆమె కుష్ఠ రోగులకి సహాయం చేయడానికి, మరి ఎంతో బాధల్లో ఉన్న వాళ్ళకి, అనాథులకు, ఎవరు లేని వారికి, మరి ఒక వీధుల్లో పడిపోయిన వాళ్ళకి, లెపర్స్కి, లేదంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళకి, వారందరినీ కూడా ఆదరించి ఆమె అంతగా సేవ చేసిందంటే కారణము ఆమెకు దేవునిపై ఉన్నటువంటి ప్రేమ. మరి ఇతరుల్లో ఆ కష్టాల్లో ఉన్నటువంటి వారిలో ఎవరో కూడా కనీసం చూడడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ ఏమాత్రం సాహసించని వారికి కూడా ఆమె అంత సహాయం చేయడానికి కారణము వారిలో క్రీస్తు ప్రభువుని చూసింది కనుక, దేవుణ్ణి చూసుకుంది కనుక. అదే మనకు ఆదర్శం కావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అంత సాహసం చేయలేకపోయినా కనీసం ఇతరులను ద్వేషించకుండా, ఇతరులను గురించి చెడుగా మాట్లాడకుండా, ఇతరులకు చెడును ఆపాదించకుండా, లేదా కోరుకోకుండా, చెడు జరగాలని కోరుకోకుండా మనము ఉన్నతమైన క్రైస్తవులుగా మరి ఆ యొక్క ప్రేమను మన హృదయాల్లో నింపుకొని ఆ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన జీవితం ద్వారా కొంచెమైనా పంచగలిగితే నిజంగా మనము నిజమైన క్రైస్తవులం అవుతాము. దాని ద్వారా ఎంతోమంది మన ద్వారా ఆదర్శాన్ని తీసుకొని క్రీస్తు ప్రభువుకు దగ్గర కాగలరు. వారి జీవితాలను కూడా మార్చుకోగలిగేటటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే ప్రభు మనకు చెబుతూ ఉన్నారు, నీ మిత్రులను ప్రేమించడమే కాదు, శత్రువులను కూడా ప్రేమింపుము అని. ప్రియ సహోదరి సహోదరులారు, ఈ దినము మరి దేవుని యొక్క ప్రేమను ముందుగా మన జీవితాల్లో తెలుసుకొని దేవుడు మనకు చేస్తున్నటువంటి అమితమైనటువంటి ప్రేమను పంచుతూ ఉన్నటువంటి ఆ ప్రభువును గుర్తించి మన జీవితాల్లో దేవునికి ప్రముఖమైన స్థానం ఇస్తూ ప్రార్థనను, దివ్య బలి పూజను, మరి క్రీస్తు సందేశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ మరి అదేవిధంగా మరి మన తోటి వారితో, మన చుట్టుపక్కల ఉన్న వారితో ఆ ప్రేమను పంచడానికి ప్రయత్నిద్దాం. ఆ దైవ ప్రేమను
మన జీవితాల్లో పొంది నిజమైనటువంటి శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ దివ్య బలి పూజ